స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, వెల్కమ్ టు మై స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. మనం ప్రస్తుతం ఈ యొక్క టాలీ ప్రైమ్ రిలీజ్ 3.0 ప్లస్ రిలీజ్ 3.0.1 రెండు దాదాపు ఒకటి ఉంటారు. ఇవన్నీ వీటి యొక్క స్పెషల్ ఫీచర్స్ 2.1 వరకు వేరే, 3.0 నుంచి మొత్తం చాలా స్పెషల్ ఫీచర్స్ వచ్చినాయి. చాలా స్పెషల్ ఫీచర్స్. ఈ స్పెషల్ ఫీచర్స్ నేర్చుకుంటున్నాం. వాటిని కొన్ని చాలా ఫీచర్స్ క్లియర్గా నేర్చుకోవడానికి, పూర్తిగా నేర్చుకోవడానికి కొన్ని భాగాలు విభజించాం. పార్ట్ 1 కొన్ని తీసుకున్నాం, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కొన్ని వచ్చి ఈ 3 పార్టులలో ఈ యొక్క జిఎస్టి హెచ్ఎస్ఎన్ కోడ్ ప్లస్ జిఎస్టి రేటు డీటెయిల్స్ ఈ యొక్క టాలీలో, ఈ యొక్క టాలీ ప్రైమ్లో ఎక్కడ మనం ఆ రేట్లంతా డీటెయిల్స్ ని సెట్ చేయాలి. దీనికి చాలా ప్లేసులు మొత్తం చెప్పాం, నేర్చుకున్నాం. 7 ప్లేసులు మనం సెట్ చేయొచ్చు. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. మనం 7 ప్లేసుల్లో మనం దీన్ని ఆల్రెడీ మనం నిన్న తీసుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ 7 ప్లేసుల్లో మనం 7 దగ్గరలో మనం సెట్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు ఎలా సెట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చి మనది అది అలాగే ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మోడిఫై చేయాలి అంటే, ఆల్టర్ చేయాలంటే ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఈ 4th దాంట్లో 2, 3, 4. ఇప్పుడు మనం 5th నేర్చుకుంటున్నాం. ఇది వచ్చి ఈ 5th కూడా ఇది వచ్చి రికార్డింగ్ చేయడానికి మనం ఎక్కడెక్కడ సెట్ చేయాలి ఈ యొక్క రేట్లు అనే దానికి అయితే అది కరెక్ట్గా నేర్చుకుంటే మనం రికార్డింగ్ కరెక్ట్గా రికార్డ్ చేయగలం. అలా చేసినట్లయితే జిఎస్టీ రిపోర్ట్స్ అని కూడా కరెక్ట్గా ఉంటే ఎటువంటి ఎర్రర్ లేకుండా, జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే 1 కానీ 3B కానీ 2A 2B దేంట్లో కూడా అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎర్రర్స్, అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ కరెక్షన్ నీడెడ్ అనేది ఏమి ఉండకూడదు. అలా లేకుండా ఉంటే మనం రికార్డ్ చేసింది కరెక్ట్ అని అర్థం. దాన్ని మనం అలాగే వీటిని ఫైల్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు ఇది వచ్చి రేట్లకు సంబంధించి. అది కాకుండా దాని తర్వాత ఈ 3.0 నుంచి మనం అంతకు ముందంతా ఒక కంపెనీ ఒకటే రిజిస్ట్రేషన్ అంతే. మళ్ళీ ఇంకొక స్టేట్లో మళ్ళీ మన కంపెనీకి ఇంకొక బ్రాంచ్ ఉంటుంది. మళ్ళీ ఆ స్టేట్ పెడితే మళ్ళా ఇంకొక కంపెనీని ఓపెన్ చేసి దాని రిజిస్ట్రేషన్లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో ఇవ్వాలి. ఇట్లా చాలా ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్నిటిని మనం క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఒకే కంపెనీకి వేరే వేరే స్టేట్లలో బ్రాంచెస్ ఉన్నట్లయితే వాటికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంది. మన టాలీలో ఆ ఒకే కంపెనీని క్రియేట్ చేసి ఈ యొక్క ఒకే కంపెనీకి మనం అన్ని రిజిస్ట్రేషన్ నంబర్ని యాడ్ చేయొచ్చు, అంటే అన్ని రిజిస్ట్రేషన్ నంబర్ని క్రియేట్ చేయొచ్చు. దీన్ని ఏమంటామంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఫర్ వన్ కంపెనీ. అది ఫస్ట్ వాటిలోనే చూడండి, మెయింటైన్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ విత్ జిఎస్టీ నంబర్స్ ఇన్ వన్ కంపెనీ. బ్రాంచ్ అకౌంట్ ఒక కంపెనీలోనే మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ ని అంటే జిఎస్టీ నంబర్స్ ని మనం మెయింటైన్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దానికి సంబంధించింది ఇప్పుడు మనం ఆ విధంగా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ కన్నా చేసినట్లయితే మనకి నంబరింగ్ వచ్చి మామూలుగా నంబర్లు ఎలా ఉంటాయి, 1, 2, 3, 4 ఏదో నంబర్లు ఉంటాయి మన మామూలుగా. ఇలా ఉన్నప్పుడు అన్నిటికీ వేరే నంబర్లు ఒకటే ఉంటే ఇబ్బంది కదా, ఒకటే ఉండకూడదు. అలాంటప్పుడు ఒకటే కంపెనీ ఒకటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మనం ఎలాగైనా కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. 1, 2, 3 పెట్టుకోవచ్చు. ఈ స్పెషల్ నెంబరింగ్ ఫార్మేట్ ఉంటే యూనిక్ సిరీస్, అలా సిరీస్ కూడా తయారు చేసుకోవచ్చు. దాన్ని పెట్టుకుంటాం, ఒకటే సిరీస్ పెట్టుకుంటాం, ఒకే కంపెనీ ఒకటే రిజిస్ట్రేషన్ కాబట్టి. కానీ దీంట్లో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్కి ఒకటే నెంబర్ ఉండకూడదు. కాబట్టి ఈ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్కి వేరేగా ఈ నంబరింగ్ సిరీస్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దాన్నే సపరేట్ యూనిక్, ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉంది. సపరేట్ యూనిక్ నంబరింగ్ సిరీస్ ఫర్ ఈచ్ రిజిస్ట్రేషన్. ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ యూనిక్ అయినటువంటి ప్రత్యేకమైనటువంటి నంబరింగ్ ని మనం నంబరింగ్ సిరీస్ ని ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం. చూడండి, మామూలుగా 2 ఉంది, 2 ఇది మనం 3.1. ఇప్పుడు ఈ 3.1లో మనం ఎలా చేయాలి, అలాగే 2.1 వరకు వేరే, 3.0.1 వేరే, 2.1 వరకు వేరే. దాని ముందు వరకు ఒకటే కంపెనీ ఒకటే రిజిస్ట్రేషన్ కదా. చూడండి, ఒకటే కంపెనీ. దీంట్లో ఎఫ్ లెవెల్కి వెళ్ళినట్లయితే చూడండి,
F11 వెళ్తే ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటే జిఎస్టీ నంబరు, ఒకటే జిఎస్టీ నంబరు, అంతే, ఒకటే నంబరు, ఒకటే కంపెనీ. సో దీంట్లో మనం కావాలంటే సిరీస్ చేసుకోవచ్చు. ఒక నంబరింగ్ సిస్టమ్, ఒక నంబర్ ఒక సిరీస్ని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాం దీంట్లో. అదే దీంట్లో అయితే మనం చూడండి, ఇక్కడ F11కి వెళ్ళినట్లయితే చూడండి, సెట్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దాన్ని చేస్తే చూడండి, మనం ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం కదా, మనం రిజిస్ట్రేషన్లు ఒకే కంపెనీ పేరు ఒకటే, కంపెనీ పేరు ఒకటే, కానీ రిజిస్ట్రేషన్ మూడు స్టేట్లలో ఉంది. 3 రిజిస్ట్రేషన్లు మనం క్రియేట్ చేశాము. అర్థమైందా? ఇప్పుడు ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ సిరీస్, నంబరింగ్ సిరీస్ ని మనం క్రియేట్ చేయాలి. అంటే ఎలా చెయ్యాలి దీంట్లో? దాంట్లో ఇది ఒకటే. సో దీనికి ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి వెళ్దాం. దీంట్లోకి వెళ్తే ఒకసారి చూడండి, దీంట్లో ఆల్రెడీ మనకి 5 ఇప్పుడు యూనిక్ నెంబర్ సిస్టమ్ ఏర్పాటు చేయలేదు మనం. ఆల్రెడీ మనకి వచ్చి 5 ఇన్వాయిస్లు మనం ఎంటర్ చేస్తున్నాం. మామూలు నంబరింగ్ ఇది వచ్చి డిఫాల్ట్ నంబరింగ్ ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క సిరీస్ని కానీ ఏర్పాటు చేస్తే, యూనిక్ ప్రత్యేకమైన ఒక సిరీస్ని ఏర్పాటు చేసినట్లయితే, ఆ సిరీస్ వల్ల ఈ ముందు ఉండే నంబర్స్ కూడా ఆ సిరీస్ లోకి కన్వర్ట్ అయిపోయి, ఆ సిరీస్ లాగే ఈ 1 2 3 5 కూడా సిరీస్ లాగా అవుతుంది. తర్వాత మనకు మళ్ళీ ఇప్పుడు 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందుకు ఆల్రెడీ 5 ఉన్నాయి కాబట్టి ఈ 5 కూడా కన్వర్ట్ అయిపోతాయి. దీన్ని ఎలా చేస్తామంటే చూడండి, మామూలుగా ఈ సిరీస్ చేసే పద్ధతి ఒకటే. ఆల్టర్కి వెళ్ళాలి, తర్వాత ఓచర్ టైప్కి వెళ్ళాలి. ఓచర్ టైప్కి వెళ్ళి మామూలుగా సేల్స్ని చేస్తాం. ఇప్పుడు పర్చేజ్కి మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్చేజ్ అనే దానికి ఓచర్ వేసేటప్పుడు చూడండి, పర్చేజ్ ఓచర్ వేస్తే పర్చేజ్ సీరియల్ నెంబర్ మనకి, దాంతో మనకి పనిలే. ఇన్వాయిస్ నెంబర్ అంటే సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ కింద ఎంటర్ చేస్తాం. ఆ ఇన్వాయిస్ నెంబర్ వేరే ఉంటాయి. అవి ఇక్కడ మనం మాన్యువల్ గా వాళ్ళ నంబర్లు ఇక్కడ ఎంటర్ చేస్తాం కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి దీన్ని ఏం చెయ్యం. ఇది కాకుండా మిగతా ఓచర్లు ఉన్నాయి కదా, మిగతా ఓచర్లు కూడా ఒక కంపెనీకి ఒక కంపెనీ సంబంధం ఉంది కాబట్టి వీటిని ఎట్లయినా సరే ఇప్పుడు వేస్తాం సేల్స్కి. అదే మాదిరిగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు యూనిక్ నంబరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసు అన్నిటికీ. ఎందుకంటే ఏ వౌచర్ అయినా సరే ఒకదానికోసం దాంట్లో వేరే, దీంట్లో వేరే, దాని ట్రాన్సాక్షన్ ఒక్కొక్క సిరీస్ కి జరిగే ట్రాన్సాక్షన్స్ సపరేట్, అన్ని సపరేట్ కాబట్టి అన్నిటికీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. పర్చేసింగ్ మాత్రం అవసరం లేదు. సేల్స్ కి చేయాలి. సేల్స్ తీసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరిని ఇక్కడ చూడు, ఇక్కడ తీసుకొని సేల్స్ కిందకు వచ్చి సేల్స్, ఇక్కడ మెథడ్ ఆఫ్ నంబరింగ్ సిస్టమ్ ఓచర్ నంబరింగ్ ఆటోమేటిక్ ఇక్కడే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, యూస్ అడ్వాన్స్డ్ కన్ఫిగరేషన్. ఎస్ అని చేసినట్లయితే, ఎస్ చేస్తే ఒకటే సిరీస్ ఒకటి. సో న్యూమరికల్ పార్ట్ ఎంత, 3 పార్ట్లు ఉండాలి. అంటే 3 నంబర్స్ ఒకటితో స్టార్ట్ అవ్వాలి. 3 నంబర్స్ అన్నప్పుడు ఒకటికి ముందు ఏముండాలి, ఒకటి ఉంటే ఒకటే కదా డిజిట్. 3 డిజిట్స్ ఉండాలంటే ఈ ఒకటికి ముందు సున్నాల్ని పెట్టాలి. సో ప్రీఫిక్స్ 0 ఎస్ పెట్టుకుంటే ఎప్పటి నుంచి 14 నుంచి ఇయర్లీ మళ్ళీ 14 తీసుకుంటే, ఇక్కడ యూనిక్ నంబరింగ్ అంటే ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే యూనిక్ సిరీస్ పెడతాం. ఉండవు సిరీస్ ఒకటే సిరీస్ కాబట్టి ఇట్లా ఒకటే సిరీస్ అయినప్పుడు అప్పుడు కంపెనీ పేరు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాలీ టీపీ స్లాష్ అని పెడతాం. ఇది వచ్చి ప్రీఫిక్స్ నంబర్కి ముందు, తర్వాత ఇది వచ్చి నంబర్కి తర్వాత, ఈ తర్వాత నంబర్ వస్తుంది. నంబర్ తర్వాత జనరల్గా మనం ఇది పెడుతుంటాం 23 24. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. తర్వాత దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. చేసేస్తే ఇప్పుడు చూడండి, మనం నంబరింగ్ ఏర్పాటు చేసాం కదా. ఇప్పుడు మనం ఓచర్కి వెళ్తే మన వౌచరు సేల్స్ కదా, మన వౌచరు సేల్స్ చూడండి ఎంత వచ్చింది. ఇప్పుడు మనం స్పెషల్ నెంబర్ ఓపెన్ చేసాం చూడండి, టీపీ 006 వచ్చింది. 1 అంటే పోయింది. సో ఆల్రెడీ మనకి ఉండే 5 వౌచర్లు అవి కన్వర్ట్ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు వెళ్తే డే బుక్ వెళ్తే చూడండి, ఫస్ట్ నుంచి ఇది ముందు అయినా కనుక అన్ని మారిపోతాయి. బట్ 1 2 3 4 5 అవన్నీ ఆల్రెడీ మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు 6th కాబట్టి ఇప్పుడు మన వౌచరు 6th తో స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనం ఎంటర్ చేసాం చూడండి, ఒకటి ఎంటర్ చేస్తాను సేల్స్, అలాగే ఐటమ్ నంబర్ ఏ ఒక 2 సేల్ చేసాం 2600. ఇది వచ్చి సిజిఎస్టి హెచ్జిఎస్టి, ఓకే సిజిఎస్టి హెచ్జిఎస్టి. అలాగే ఒకటి క్రెడిట్ తీసుకుందాం. క్రెడిట్ తెలంగాణ స్టేట్ తీసుకుందాం. తెలంగాణ స్టేట్ లో వచ్చి సేల్ చేసాం. ఐటమ్ నంబర్ ఇది తీసుకున్నాం శాలరీ. ఇది వచ్చి 1 నంబర్ 25,000 చేంజ్ తీసుకుంటాం. ఇది సేమ్ స్టేట్ కాబట్టి తెలంగాణ సిజిఎస్టి హెచ్జిఎస్టి తీసుకుంటాం. సో నంబర్ అయిపోయింది. నెక్స్ట్ 7 అయిపోయింది. నెక్స్ట్ 8 వచ్చేసింది. ఇప్పుడు ఏపీ తీసుకుందాం.
ఏపీ పార్టీ అంటే ఏమవుతుంది ఇది? ఏపీ పార్టీ అంటే 2 నంబర్లు తీసుకుంటే ఇప్పుడు ఏపీ కదా, ఇక్కడ ఏం చేయాలి? సిజిఎస్టీ తీసుకోదు, సిజిఎస్టీ క్యాల్కులేట్ కాదు. ఏంది ఇది? వేరే స్టేట్ కాబట్టి, ఇంటర్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ తీసుకోవాలి. ఐజిఎస్టీ క్యాల్కులేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం చూడండి 9. ఇంకోటి చేద్దాం. ఇప్పుడు ఇంకోటి క్యాష్ తీసుకుందాం. మళ్ళా క్యాష్ తీసుకుంటే కంట్రోల్ ఏ, ఇక్కడ సేల్స్, దాని తర్వాత ఐటమ్ తీసుకున్నాం 2 2026,800 వచ్చింది. సో దీనికి స్టేట్ కాబట్టి సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో ఈ విధంగా మనం చేసాం, ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు టేబుల్కి వెళ్తే అంతకుముందు ఉన్నాయి మారిపోయినాయి. ఇప్పుడు 6 నుంచి మనం కొత్తగా చేసాం. మొత్తం 9 నంబర్లు వచ్చాయి. 9 నంబర్లు అయినాయి. ఓకే, 9 అయినాయి. ఓకే, ఈ విధంగా మనం ఒకే డేట్ ఇచ్చాం, పర్లేదు, డేట్ కూడా మార్చవచ్చు. ఈ విధంగా మనం చేసాం. లేదంటే ఇప్పుడు 5 ఉన్నాయి కదా, ఈ 6 నుంచి మనం అవన్నీ ఫస్ట్ డేట్, ఈ 6 నుంచి మనం 2nd ఏప్రిల్ చేసుకోవచ్చు. 2nd ఏప్రిల్ చేసామనుకోండి, చూడండి 2nd ఏప్రిల్ 6, తర్వాత 9, తర్వాత 8 మారుద్దాం. 8 2nd ఏప్రిల్, 2nd ఏప్రిల్ తీసుకొని 8 దీన్ని మార్చేసాం. నంబర్ 8, నంబర్ 7. సో 2nd ఏప్రిల్ అనుకున్నాం. ఓకే, చాలే. ఓకే, సో ఇంతవరకు చూడండి. నంబర్ 1st ఏప్రిల్ అంతకుముందు 5 ఉంది, ఒకటి వచ్చి 1st ఏప్రిల్ వేసినాం కొత్త సిరీస్ లో. తర్వాత 2nd వేసినాం. సో ఇప్పుడు మనకి మొత్తం మీద ఫస్ట్ డేట్ లో 6 వరకు 1 2 3 4 5 6, 2nd డేట్ 7 వరకు అన్ని ఏముంది, ముందు ఉన్న సిరీస్ కూడా మారిపోయినాయి దీంట్లో. అయితే దీంట్లో ఎలాగా? దీంట్లో ఎలాగంటే దీంట్లో కూడా మనం సిరీస్ చేయాలి కదా. మామూలుగా దీంట్లో చూడండి, ఇక్కడ దీంట్లోకి వెళ్తే దీంట్లో కూడా 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. 5 వచ్చి తెలంగాణ బై డిఫాల్ట్ ఫస్ట్ క్రియేట్ చేసి తెలంగాణ కాబట్టి బై తెలంగాణ తీసుకుంది, బై డిఫాల్ట్ తెలంగాణ నంబర్లు. సో ఇదే నంబర్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఓచర్ వేసినట్లయితే, ఈ ఓచర్ నంబర్ 6 వచ్చింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ తీసుకుంది బై డిఫాల్ట్. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న 6 వచ్చింది. అలాగే తమిళనాడు తీసుకున్న 6 వచ్చింది. అలాగే తెలంగాణ తీసుకున్న 6 వచ్చింది. సో ఫస్ట్ 5 నంబర్స్ తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వస్తే 6 నుంచి వస్తే కాదు కదా. కాబట్టి మనం వీటికి యూనిక్ గా నంబర్లు తయారు చేసుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు అలా చేసుకోవాలంటే మనం ఒక చిన్న పని చేయాలి. మనం ఆల్రెడీ ఇవి కరెక్ట్ గా మనం ఆ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్ కి మల్టిపుల్ యొక్క యూనిక్ అంటే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నంబరింగ్ సిరీస్ ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనం చిన్న పని చేయాలి. ఎప్పుడంటే చూడండి, ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, ఫస్ట్ తెలంగాణ క్రియేట్ చేసాం, అది యాక్సెప్ట్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ ఏదైనా మనం తర్వాత సపోజ్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసాం, ఇది అయిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది కదా. ఇది యాక్సెప్ట్ అయిన తర్వాత క్రియేట్ చేసినప్పుడు యాక్సెప్ట్ అయినప్పుడు అప్పుడు ఒక మెసేజ్ అడుగుతుంది, యూ కెన్ క్రియేట్ యూనిక్ ఓచర్ నంబరింగ్ సిరీస్ చేయొచ్చు, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మనం ఎస్ క్లిక్ చేయాలి, ఖచ్చితంగా ఎక్సే క్లిక్ చేయాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఏం చేస్తుంది, మనం మల్టిపుల్ ఓచర్స్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి మల్టిపుల్ నంబరింగ్ ఓచర్స్, యూనిక్ నంబరింగ్ ఓచర్ కావాలి. నంబరింగ్ ఓచర్ నంబరింగ్ లేకపోతే మనం ఎంట్రీ చేయలేము కదా. కాబట్టి ఖచ్చితంగా యూనిక్ ఓచర్ నంబరింగ్ తీసుకోవాలి. కాబట్టి అక్కడ ఎస్ నొక్కితే వెంటనే ఏంటో చేస్తున్నాం, నంబరింగ్ ఓచర్ టైప్స్ లో సేల్స్ ఓచర్ ఏదైనా సరే ఓచర్ టైప్స్ లో చేస్తాం. అది వెంటనే దాన్ని ఎస్ నొక్కితే వెంటనే ఓచర్ టైప్స్ వెళ్తుంది, అక్కడే చేయొచ్చు. లేదంటే మనం ఎస్కేప్ నొక్కేసి బయట వచ్చేస్తాం. అట్లా అన్ని రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత అప్పుడు మనం అన్ని రిజిస్ట్రేషన్ కలిపి ఒకసారిగా నంబరింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి ఎలా అంటే చూడండి, క్రియేట్ ఇప్పుడు నేను కర్ణాటక క్రియేట్ చేస్తాను. మూర్తి ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం ఇంతకు ముందు. ఇప్పుడు నేను కర్ణాటక క్రియేట్ చేస్తున్నాను. చూడండి, కర్ణాటక రిజిస్ట్రేషన్ క్రియేట్ చేశాను. కర్ణాటక చూడండి, ఏమిటా ఇక్కడ వచ్చిన తర్వాత నో ఇది అది నో తీసుకున్నాం వేరియబుల్స్. చూడండి, ఇది యాక్సెప్ట్ అయిన వెంటనే ఈ విధంగా మెసేజ్ అడుగుతుంది, యూ కెన్ క్రియేట్ యూనిక్ ఓచర్ నంబరింగ్ సిరీస్ అని చెప్పి ఓపెన్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ క్రియేట్ నౌ అంటే ఇక ఇది మనం నో కొట్టకూడదు, ఎస్ నొక్కాలి. లేదంటే ఎంత నొక్కాలి. ఎస్ నొక్కితే చూడండి, ఏ వౌచర్లో మీరు
యూనిక్ నంబరింగ్ చేయాలని అడిగింది. ఇవన్నీ తర్వాత చేసుకుంటాం. మళ్ళీ మనం ఎస్కేప్ చేసి బయటికి వెళ్ళిపోతాం. చూడండి, కర్ణాటక కూడా ట్యాక్స్ అయిపోయింది. ఇలా మనం అన్నిటికీ అలాగే చేయాలి. క్రియేట్ చేసినప్పుడు అది మెసేజ్ దాన్ని ఎస్ నొక్కాలి. ఐ మీన్ అప్పుడు ఓచర్ టైప్స్ చూపిస్తుంది. మనం ఎస్కేప్ నొక్కి వెళ్ళిపోవాలి. లేదంటే అక్కడే సెలెక్ట్ సేల్స్ ఓచర్ సెలెక్ట్ చేసుకొని ఓచర్ నంబరింగ్ మనం క్రియేట్ చేసేయచ్చు. మనం తర్వాత అన్ని ఒకసారి చేస్తాం. ఎస్కేప్ చేసేస్తున్నాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం నంబరింగ్ తయారు చేయాలి. సో యాక్సెప్ట్ చేస్తాం. దీన్ని అయిపోయింది. ఇప్పుడు నంబరింగ్ ఎలా చేయాలి? దానిలాగే ఏం చేస్తాం? ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోండి, 5 ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవి దీంట్లో పరిస్థితి ఏంటి? అక్కడ మొత్తం మారిపోయినాయి. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఆల్టర్కి వెళ్తాం, ఓచర్ టైప్స్కి వెళ్తాం. ఓచర్ టైప్స్కి వెళ్ళి సేల్స్కి వెళ్తాం. సేల్స్కి వెళ్తే చూడండి, సేల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేల్స్, ఇక్కడ వచ్చి ఇక్కడ కింద మెథడ్ ఆఫ్ ఓచర్ నంబరింగ్ ఆటోమేటిక్. ఓకే. దాని తర్వాత చూడండి, ఇక్కడ రిటైన్ ఒరిజినల్ ఓచర్ నంబర్ అంటే ఒరిజినల్ ఓచర్ నంబర్ వేయి మారకూడదు. అంటే మిగతా ఓచర్లు కూడా ఏవి మారకూడదు, అలాగే ఉండాలి. సపోజ్ నంబర్ ఓచర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు నంబర్లు మారిపోతాయి. దానివల్ల ఈ యూనిక్ నంబరింగ్ అనేది అప్పుడు దానివల్ల యూజ్ లేదు. కాబట్టి అది సెలెక్ట్ చేసుకోకూడదు. ఇది వచ్చి రిటైన్ ఒరిజినల్ నంబర్ తీసుకుంటాం. దీని తర్వాత సెటర్ ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ అనేది దాన్ని ఎస్ పెట్టినట్టయితే అక్కడ ఏమనుంది? దాంట్లో 2Bలో దాంట్లో ఏమనుంది? యూస్ అడ్వాన్స్డ్ కన్ఫిగరేషన్ అని ఉంది. ఇక్కడ సెటర్ ఆల్టర్ అడిషనల్ ఉంది. ఎస్ ఇస్తే ఇక్కడ మనకు వస్తుంది కన్ఫిగరేషన్. కానీ ఇది ఒక్క సిరీస్కి మాత్రమే, ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే. ఈ విధంగా అన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇది పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, కన్ఫిగరేషన్ చూడండి, F12 కన్ఫిగరేషన్కి వెళ్ళి చూడండి, డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ వౌచర్స్. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్. దీన్ని ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తే అదే ఇక్కడ ఉంటుంది. మారిపోయింది. ఇక్కడ మొత్తం మారిపోయింది. ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ నంబర్ 6 అది వేరే దగ్గర వస్తుంది మనకి. చూడండి, డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్ ఫర్ వౌచర్స్. దీన్ని ఎస్ చేయాలి. ఇక్కడ ఎస్ చేస్తే ఇక్కడ మనకి నంబరింగ్ వస్తుంది. డిఫైన్ నంబరింగ్ సిరీస్ దాంట్లో మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ సిరీస్. డిఫాల్ట్ అనేది ఏంటంటే, డిఫాల్ట్ అంటే పాత నంబర్లు 1 2 3 4 నంబర్లు. ఓకే. సో ఆ నంబర్ డిఫాల్ట్ నంబరింగ్ అంటే 1 2 3 4 అవి మనకు వద్దు. సో క్రియేట్ సిరీస్ తీసుకుంటే ఫస్ట్ తెలంగాణ స్టేట్ చేద్దాం. టిఎస్ సిరీస్ నేమ్ టిఎస్ అంటే తెలంగాణ స్టేట్. అక్కడ ఎన్ని వచ్చింది? ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ నంబరింగ్ సిస్టమ్. ఇక్కడ సెటర్ ఆల్టర్ అడిషనల్ నంబర్ అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేసింది. ఎస్ చేస్తే ఇప్పుడు మనకి నంబరింగ్ కన్ఫిగరేషన్ ఓపెన్ అవుతుంది. 1తో స్టార్ట్ అవ్వాలి. ఎన్ని డిజిట్లు ఉండాలి? విడ్త్ మనకు బిజినెస్ బట్టి 3 4 5 అని పెట్టుకోవచ్చు. తర్వాత దానికి ముందు 0 ఉండాలా? ఎందుకంటే 3 డిజిట్స్ అంటే ఇది మన బిల్లు 3 డిజిట్స్ అయ్యేంత వరకు ముందు 0 ఉంటుంది. 3 డిజిట్స్ అయిపోతే ఇంక 0 ఉండదు. దానికి ఎస్ పెట్టాలి. దాని తర్వాత 1 ఏప్రిల్, ఫస్ట్ ఇయర్లీ. ఇక్కడ మళ్ళీ 1 ఏప్రిల్. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, అక్కడ ఒకటే కంపెనీ ఒకటే రిజిస్ట్రేషన్ కంపెనీ పేరు పెట్టుకున్నాం టిఎస్ అని, టీపీ అని పెట్టుకున్నాం టాలీ ప్రైమ్. ఇక్కడ వచ్చి చాలా రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి మనం కంపెనీ పేరు ఒకటే, అన్నిటికీ కంపెనీ పేరు పెడితే ఇంకా పనిచేయు. అందువల్ల ఒక్కొక్క రిజిస్ట్రేషన్ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మనం తెలంగాణ స్టేట్ కాబట్టి టిఎస్ అని పెట్టుకుంటాం. ఈ ప్రిఫిక్స్ అనమాట, అంటే నంబర్కి ముందు టిఎస్, దాని తర్వాత 14 నంబర్ తర్వాత అంటే సఫిక్స్ అనమాట. తర్వాత దీనికి జనరల్గా /23 24 ఇది వేస్తాం. సో ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. చూడండి, తెలంగాణ స్టేట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ క్రియేటింగ్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తామంటే ఏపీ క్రియేట్ చేస్తాం. ఆటోమేటిక్ రిటైల్ ఒరిజినల్ నంబర్, దెన్ ఎస్ తీసుకొని ఇక్కడ 3 తీసుకుంటాం. ఎస్ 3 కానీ 4 కానీ మన ఇష్టం, అవసరాన్ని బట్టి. 14 ఇయర్లీ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి మళ్ళీ 14 ఇయర్లీ 14 తీసుకొని ఇక్కడ ఇదేంటిది? ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ రిజిస్ట్రేషన్. ఏపీ /ప్రిఫిక్స్ ముందు అనమాట, నంబర్కి ముందు. తర్వాత నంబర్ తర్వాత మామూలుగా జనరల్గా అన్నిట్లాగే 23 24. సో దీన్ని యాక్సెప్ట్ చేసాం. 2 అయింది. నెక్స్ట్ మూడవది ఉంది ఇక్కడ. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తమిళనాడు ఇయర్ తీసుకుంటాం. ఆటోమేటిక్ నెక్స్ట్ రిటైన్ ఒరిజినల్ నంబర్స్. నెక్స్ట్ దీన్ని ఎస్ తీసుకుంటాం. ఎస్ తీసుకుని 1 నంబర్ 3 అంటే 3 నంబర్స్ 3 న్యూమరిక్ పార్ట్ అంటే డిజిట్స్. తర్వాత ఎస్, దాని తర్వాత 14 తీసుకొని ఇక్కడ 14 తీసుకుంటాం. ఇదేంటిది? తమిళనాడు స్టేట్ కాబట్టి టిఎన్ తీసుకుంటాం. /ప్రిఫిక్స్ అనమాట ముందు. తర్వాత 14 సఫిక్స్ వచ్చి ఇయర్ తీసుకుంటాం.
23-24 దీన్ని క్రియేట్ చేస్తాం. ఇంకోటి కూడా మనం క్రియేట్ చేసి ఇప్పుడు కర్ణాటక కేఏ తీసుకుంటాం. కేఏ ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ నంబర్ ఎస్ తీసుకొని ఇక్కడ 3 digits ఎస్ 14 తర్వాత మళ్ళీ 14 ఇక్కడ స్టేట్ ఏంటి కేఏ కర్ణాటక స్లాష్ 14 సఫిక్స్ వచ్చి 23-24. సో ఏ విధంగా చేస్తున్నాం మనం 4 క్రియేట్ చేసాం. అప్పుడు మనం వెనక్కి వచ్చేస్తాం. ఓకే, వెనక్కి వచ్చేసి ఇది ఒక్కటే ఉంది, మళ్ళీ రిటైన్ ఒరిజినల్ ఉంటుంది. దీంతో మనం కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక చిన్నది ఉంది నేర్చుకోవాలా. అట్లాగే లాస్ట్కి వస్తే స్టాట్యూట్ డీటెయిల్స్ కింద చూడండి, కింద ఎనీ అని ఉంది. ఇక్కడ చూడండి మన రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడుతున్నాయి. ఇక్కడ ఎనీ అంటే ఏంటంటే వీటిల్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎంట్రీ చేసేటప్పుడు ఏది సెలెక్ట్ చేసుకున్నా దాని ఎంట్రీస్ అన్ని దాని వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అలాగే ఉంటుంది, మారదు. మళ్ళీ వేరే రిజిస్ట్రేషన్లో వర్క్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి మారిస్తేనే మనం అది మారుతుంది, లేకుంటే మారదు. మార్చిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ అంతా అయిందాక ఆ రిజిస్ట్రేషన్ అలాగే ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ మనం మార్చుకుంటేనే రిజిస్ట్రేషన్ మారుతుంది, లేకుంటే రిజిస్ట్రేషన్ అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం వీటిలో ఏదైనా ఒకటే కన్నా డిఫాల్ట్ ఒకటి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇట్లా డిఫాల్ట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే మనం వేసేటప్పుడు డిఫాల్ట్ తెలంగాణ వస్తుంది, తెలంగాణయే ఉంటుంది ఇప్పుడు. సో తెలంగాణ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వేరే రిజిస్ట్రేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ వేరే రిజిస్ట్రేషన్ ఏదైనా సరే ఒక ఎంట్రీ మాత్రమే వేయగలం. ఆ ఎంట్రీ అయిన వెంటనే మళ్ళీ డిఫాల్ట్ ఆ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం, దానికి ఒక ఎంట్రీ వేస్తాం. ఆ ఎంట్రీ అయిన వెంటనే ఒక వోచర్ అయిన వెంటనే మళ్ళీ డిఫాల్ట్ తమిళనాడుకి వెళ్ళిపోతుంది. సో ప్రతిసారి ఒకటి ఎంట్రీ వేయడం, దానికి వెళ్ళిపోవడం, మళ్ళీ వేరే రిజిస్ట్రేషన్ సెలెక్ట్ ఇది చేయకుండా ఎన్ని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది అలాగే ఉంటుంది. మనం వేరేది కావాలంటే మార్చుకుంటేనే మారుతుంది. ఇప్పుడు ఎన్ని తీసుకుంటాం అది కూడా మనం చూపిస్తుంటాం. సో ఇది యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. సో ఇది యాక్సెప్ట్. ఇప్పుడు మనం వస్తే ఓచెస్కి వచ్చినట్లయితే ఓచెస్ నొక్కాలి. మనం 6 చూపిస్తుంది, అది తప్పది. మనకు వచ్చి మనం ఈ యొక్క ఓచర్ ఏది, ఓచర్కి F8 నొక్కితే అది అడుగుతుంది ఏది కావాలి మీకు, తెలంగాణ అని అడుగుతుంది. అక్కడ చూడండి తెలంగాణ వచ్చింది, రాకూడదు తెలంగాణ. సో తెలంగాణ అని చెప్పి తీసుకుంటే ఇక్కడ కిందకు వస్తుంది టిఎస్, ఇది అడుగుతుంది అనమాట. అది ఇట్లా అడిగితే ఇది అడగాలి. టిఎస్ అని అడిగితే సింక్ డిఫాల్ట్ అని ఉంటుంది, సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటే చూడండి తెలంగాణ నంబర్ వచ్చేసింది. సరేనా? సో ఇప్పుడు మనం ఏం చేసామంటే నంబరింగ్ అన్నిటికీ తయారు చేసాం కదా. నంబరింగ్ తయారు చేసాం, యూనిక్ నంబరింగ్. టేబుల్కి వెళ్తే చూడండి పాత నంబర్లు ఏమన్నా మారినాయా? పాత నంబర్లు ఏవి మారవు. ఇప్పుడు మనం వేసేటప్పుడు దాంట్లో నంబర్ 6 వచ్చింది, కొత్త ఇన్వాయిస్. ఇప్పుడు పాత ఎన్ని మారిపోయి ఇప్పుడు 6తో స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మాత్రం తీసుకుంటే తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ తీసుకున్నట్లయితే దీంట్లో టిఎస్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణ 1తో స్టార్ట్ అయింది. అంటే పాత ఏం మారలేదు, పాత ఎన్ని 5 వరకు అలాగే ఉంటాయి. మళ్ళీ మనం ఇప్పుడు కొత్తది చేస్తున్నాం. వాటి ఉదాహరణకు ఒక ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇది సేల్స్, అలాగే ఐటమ్ ఏ 2, అమౌంట్ అన్ని సేమ్ అయ్యే తీసుకున్నాం. ఎస్కేప్ అంటే కంట్రోల్ ఏ సారీ తీసుకున్నాం. కంట్రోల్ ఏ దీని తర్వాత కంట్రోల్ ఏ మళ్ళీ ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి సేమ్ స్టేట్. ఇది క్యాష్ అంటే సిజిఎస్టి హెచ్జిఎస్టి, హెచ్జిఎస్టి. సో చేసాం. సో 1 అయిపోయింది. నెక్స్ట్ చూడండి 2 వచ్చింది. ఇదే సిరీస్ టిఎస్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడ సిరీస్ డిఫాల్ట్. సిరీస్ ఏది మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి టిఎస్ తీసుకున్నాం, క్రెడిట్ తీసుకున్నాం, సేల్స్, తర్వాత ఇది. సో ఇది 2 తీసుకున్నాం. అదే అమౌంట్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ ఏ కిందకు వస్తే సేమ్ స్టేట్ కాబట్టి మళ్ళీ సిజిఎస్టి హెచ్జిఎస్టి 2 తీసుకుంటాం. ఇది నెంబర్ 2. సో అయిపోయిన తర్వాత చూడండి నెక్స్ట్ నెంబర్ 3 వచ్చింది ఆటోమేటిక్. ఇప్పుడు మనం వేరే స్టేట్ తీసుకున్నాం, ఇంట్రెస్టేట్ తీసుకున్నాం. సేల్స్ ఐటమ్ ఏ 1 నంబర్ తీసుకున్నాం, 1 నంబరు అమౌంట్ తీసుకున్నాం. ఇక్కడ కంట్రోల్ ఏ కిందకు వస్తే ఇది వేరే స్టేట్ కాబట్టి సిజిఎస్టి తీసుకుంటే క్యాల్కులేట్ కాదు. మనం ఏం తీసుకోవాలా, ఐజిఎస్టి తీసుకోవాలి. ఐజిఎస్టి క్యాల్కులేట్ అవుతుంది. సపోజ్ ఇది అయింది. మనం ఇంకొకటి కూడా తీసుకున్నాం, మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, క్యాష్ తీసుకున్నాం. మళ్ళీ క్యాష్ తీసుకుంటే చూడండి సిరీస్ సేల్స్, అలాగే నంబరు 2 నంబర్స్ తీసుకున్నాం, అయిపోయింది. సో కంట్రోల్ ఏ నెక్స్ట్ ఎంటర్ చేస్తే సిజిఎస్టి
చూడండి ఈ విధంగా మనం తీసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు మనం అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం సపోజ్ రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి. ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే కింద ఇది వస్తుంది అనమాట. ఓచర్ నెంబర్ డీటెయిల్స్ ఏపీ ఏపీ సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ డిఫాల్ట్ తీసుకునేస్తే సో రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్, సిరీస్ కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ సిరీస్ యూనిక్ నెంబర్. సో ఏపీ 01తో వచ్చింది. ఇది కూడా తీసుకున్నాం. చూడండి ఏపీ తీసుకున్నాం. ఏపీ అంటే సేమ్ స్టేట్. సేల్స్ ఏ స్టాక్ అయితే ఎందుకంటే ఒకటి తీసుకున్న ఎగ్జాంపుల్కి 3,000 సపోజ్ 500 అనుకుంటాం. 3,500 తీసుకున్నాం. కంట్రోల్ ఏ కొట్టేస్తే బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ సిజిఎస్టీ చూడండి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ స్వామి ఎంటర్ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకున్నాం. అలాగే మనం ఒకటి అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 2 చూడండి. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు క్యాష్ తీసుకున్నాం. క్యాష్ తీసుకుంటే చూడండి ఇక్కడ క్యాష్ తీసుకుంటే చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశే వస్తుంది, తెలంగాణ వస్తుంది. అందువల్ల మనం సిజిఎస్టీ వేస్తాం అన్నమాట. క్యాష్కి పర్చేజ్ మాత్రం క్యాష్ రాదు అనమాట, వస్తుంది. దానికి పేరు మార్చాలన్నమాట. సేల్స్ తర్వాత సిరీస్ ఏ నెంబర్ 2 నంబర్స్ 3,500 3,350 అనుకుంటాం. 3,250 ఓకే 2,250 కంట్రోల్ ఏ. ఇక్కడ వచ్చి ఇది సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం తీసుకున్నాం 2. ఓకేనా. ఇప్పుడు మళ్ళా ఏపీ కదా, ఇప్పుడు తెలంగాణ స్టేట్ తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ స్టేట్ తీసుకున్నాం. తెలంగాణ స్టేట్ తీసుకుని సేల్స్ సో ఏ నెంబర్ 2 నంబర్స్ తీసుకున్నాం. కంట్రోల్ ఏ తీసేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ తీసుకుందాం. సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసాం. ఇది అయిపోయిందా. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టేట్ మార్చుకోవాలనుకోండి. సపోజ్ ఇప్పుడు కర్ణాటక తీసుకున్నాం. కర్ణాటక తీసుకుంటే కింద అడుగుతుందన్నమాట. ఇట్లా అడగాలి. అది ఎంత సెలెక్ట్ చేసి ఇది అడగాలి. ఎప్పుడంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఇది మనం రిజిస్ట్రేషన్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు అది అడుగుతుంది యూనిక్ నెంబర్ తయారు చేసుకోవచ్చు మీరని. అక్కడ ఎస్ నొక్కితేనే లిస్ట్ అడుగుతుంది. అక్కడ ఎస్కేప్ కొట్టి రావాలి. అది చేస్తేనే ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. అదేంటి యూనిక్ నెంబర్ చేసుకోవచ్చు ఎస్ అన్నాం. అది నోట్ పెట్టామనుకో యూనిక్ నెంబర్ అక్కర్లేదని ఇక్కడ కరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం కర్ణాటక తీసుకున్నాం. కర్ణాటక చూడండి కర్ణాటక సో 1తో స్టార్ట్ అయింది. సపోజ్ ఇక్కడ క్యాష్ తీసుకున్నాం. క్యాష్ సేల్స్ ఐటమ్ ఏ 2 నంబర్స్ తీసుకున్నాం. అయిపోయింది. కంట్రోల్ ఏ చేసాం. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఓకే. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ సేల్స్ వచ్చి తమిళనాడు తెలంగాణ తీసుకుంటాం. తెలంగాణ తీసుకుని సేల్స్ ఐటమ్ ఏ 2 నంబర్స్ తీసుకున్నాం. తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ ఇది కర్ణాటక కదా రిజిస్ట్రేషన్, తెలంగాణ బిల్లు కాబట్టి తెలంగాణ పార్టీ కాబట్టి ఐజిఎస్టీ తీసుకోవాలి. ఇది ఒకటి తీసుకున్నాం. ఓకే. ఇంట్రాస్టేట్ అయితే సిజిఎస్టీ తీసుకుంటాం. నెక్స్ట్ ఏపీ ఒకటి తీసుకున్నాం. ఏపీ కూడా ఒకటి తీసుకుంటాం. తీసుకుంటే సేల్స్ ఐటమ్ ఏ 1 నంబర్ తీసుకున్నాం. 3,200 అనుకున్నాం ఎగ్జాంపుల్. తీసుకుంటే కంట్రోల్ ఏ కిందకు వస్తాం. ఇది వచ్చింది కర్ణాటక ఏపీ కాబట్టి ఇది కూడా ఐజిఎస్టీ ఓకే. అలాగే ఒక సపోజ్ ఇంకోటి తీసుకున్నాం. ఇక్కడ ఇంకా 4వది తీసుకున్నాం. ఇక్కడ వల్ల 4వది వచ్చి ఒకటి క్రియేట్ చేస్తాం. గౌడా ట్రేడర్స్ సండ్రీ క్రెడిటార్స్ కదా. సండ్రీ క్రెడిటార్స్ స్టేట్ ఏంటి స్టేట్ మర్చిపోకూడదు. దానికి మనం మర్చిపోయి కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. తెలంగాణ కాదు కర్ణాటక. అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్ మనం కరెక్ట్గా నంబర్ ఇవ్వాలి. కర్ణాటక మనిషి నంబర్ ఇస్తాం. కర్ణాటక ఇస్తాం. ఇచ్చేస్తే ఏంటండి కర్ణాటక. సో వచ్చేసింది కర్ణాటక. కంట్రోల్ ఏ సేల్స్ ఐటమ్ ఏ 2 నంబర్స్ వచ్చింది. సో కంట్రోల్ ఏ కిందకు వచ్చి ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ కర్ణాటక ట్రేడర్స్ కాబట్టి ఇక్కడ జాతకం కావాలంటే బ్రాకెట్లో కాదు ఇక్కడ కంట్రోల్ ఏకి లాస్ట్లో బ్రాకెట్లో కేఎన్ పెట్టుకుందాం. కర్ణాటక మనకు గుర్తుంది అనమాట. సరేనా. అది అయిపోయింది. దీని తర్వాత కంట్రోల్ ఏ కిందకు వచ్చి సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో ఈ విధంగా మనం చేసాం. ఇంకొక రిజిస్ట్రేషన్ ఉంది అది చేయలేదు, తర్వాత చూద్దాం. ఓకేనా. ఇప్పుడు సో ఈ విధంగా మనం ఏం చేస్తాం రిజిస్ట్రేషన్ 3 స్టేట్లు. ఇప్పుడు మనం
ఏ బుక్కి వెళ్ళినట్లయితే చూడండి, మొత్తం ఒకే డేట్లో వేసాం, కానీ డేట్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇది వచ్చి ఓల్డ్ సిరీస్ డిఫాల్ట్ నంబర్స్ అనమాట. అవి ఎలాగ ఉండి ఏం చూసారా మారలేదు. కానీ అప్ టు 2.1 అన్ని మారిపోతాయి. 3.0 నుంచి ఇవన్నీ మారవు. రిటైన్ ఒరిజినల్ యోచర్ నంబర్. చూడండి, తెలంగాణ స్టేట్ 4 ఉన్నాయి, 1 2 3 4. ఏపీ 1 2 3, ఏపీ 3 ఉన్నాయి. కర్ణాటక 1 2 3 4. సో అన్ని ఏ స్టేట్ ఆ స్టేట్ అన్ని ఉన్నాయి ఒకే దగ్గర, కానీ అన్ని ఏ స్టేట్ ఆ స్టేట్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది మనం తయారు చేసేటటువంటిది. ఇంకో స్టేట్ ఉంది. అది సపోజ్ ఇక్కడికి వస్తే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం F11కి వెళ్ళినట్టయితే ఇక్కడ వెళ్తే మన రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, ఈ రిజిస్ట్రేషన్ అన్ని మనకి యాక్టివ్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ కనబడుతుంది యాక్టివ్. అలాగే అన్నిటికీ అలాగే యాక్టివ్ అనమాట. యాక్టివ్ అలాగే ఇది కూడా యాక్టివ్. అలా యాక్టివ్ ఉండబట్టి ఇలా ఉంటున్నాయి. వాటిలో ఏదైనా ఇన్యాక్టివ్ అయితే మాత్రం మనం ఇన్యాక్టివ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఈ 3 ఎంటర్ చేయాలి. తమిళనాడు ఏదో బిజినెస్ మనం ఆపేసాం, లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిపోతే అప్పుడు రిజిస్ట్రేషన్లో ట్యాక్స్ కలెక్ట్ చేయబడుతున్నాను. రిజిస్ట్రేషన్ ఇన్యాక్టివ్ కంపెనీ కాదు, కంపెనీ వర్క్ చేయొచ్చు. సపోజ్ మన అమౌంట్ మన బిజినెస్ త్రిశూల్ లిమిట్ కంటే తక్కువ ఉన్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, తగ్గిపోతే. లేదు కావద్దు అనుకుంటే మనమే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించుకోవచ్చు. తీసుకుంటే తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇన్యాక్టివ్ ఉంటుంది. ఇన్యాక్టివ్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, వర్క్ చేస్తూ ఉంటాం. ఇన్యాక్టివ్ చేస్తే ఏ రోజు ఇన్యాక్టివ్ చేస్తే ఆ రోజు డేట్ అడుగుతుంది. అది ఇన్యాక్టివ్ చేసామంటే డేట్ ఎప్పటి నుంచి ఇన్యాక్టివ్ ఫస్ట్ ఏప్రిల్ కదా. సపోజ్ ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే అది ఇన్యాక్టివ్ అయిందా, లేదా తర్వాత ఇన్యాక్టివ్ అయిందా, ఈ డేట్లు కాకుండా వేరే ఎప్పుడన్నా. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏప్రిల్ వేస్తున్నాం కదా, చూడండి న్యూ ఎఫెక్టివ్ డేట్ తీసుకొని సపోజ్ ఇది వచ్చి 2nd ఏప్రిల్. మన ఎడ్యుకేషన్ వెర్షన్ వేరే డేట్ తీసుకోవాలి కాబట్టి 2/4 తీసుకున్నాం. కాబట్టి 2/4 నుంచి ఇది మనం మార్చాం కదా, కాబట్టి యూని తీసుకోవాలి. అంటే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి తమిళనాడు చూడండి ఇన్యాక్టివ్, కానీ ఈరోజు కాదు. ఎప్పుడు ఇన్యాక్టివ్? 2వ తేదీ నుంచి. సపోజ్ ఇప్పుడు మనం 1వ తేదీ వౌచర్ వేసామనుకోండి, 1వ తేదీ కర్ణాటక. చూడండి వౌచర్ నంబర్ కర్ణాటక కదా, సారీ తమిళనాడు కదా. తమిళనాడు సెలెక్ట్ చేసుకుంటే కింద తమిళనాడు సెలెక్ట్ చేస్తే ఇప్పుడు కంపెనీ తమిళనాడు నంబర్ 1. సో ఇప్పుడు ఇదే డేట్ ఇప్పుడు 1/4 డేట్. కాబట్టి ఇప్పుడు మనం సపోజ్ క్యాష్ తీసుకున్నాం అనుకోండి. క్యాష్ తీసుకుంటే సేల్స్ అదే ఐటమ్ అనుకున్నాం, 2 numbers ఉన్నాం. కంట్రోల్ ఏ కిందకు వస్తే ఇది సేమ్ స్టేట్ సిజిఎస్టి హెచ్జిఎస్టి. చూడండి ఇది క్యాల్కులేట్ అయింది. ఎందుకని ఫస్ట్ నాడు యాక్టివే. ఇన్యాక్టివ్ ఎప్పుడు? 2వ తేదీ. సపోజ్ ఇప్పుడు మనం 2వ తేదీ వేసామంటే వచ్చినట్టు ఎంటర్ చేయొచ్చు. సపోజ్ దీన్ని మనం 2ndకి మార్చామనుకో, 2/4కి మార్చామంటే ఓచర్ అయితే వస్తుంది నంబర్ 2 కదా. ఇప్పుడు మళ్ళా మనం క్యాష్కే అమ్మామనుకుంది, క్యాష్కే చేంజ్ చేసాం. తీసుకుంటే ఇక్కడ ఐటమ్ నెంబర్ 2, ఐటమ్ ఏ 2 numbers తీసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ కిందకి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అది తీసుకోలేదు. దీంట్లో F12 ఇది నెంబర్ 2 రిజిస్ట్రేషన్ ఇన్యాక్టివ్ అయిపోయింది కదా. కాబట్టి జిఎస్టీలో తీసుకోవద్దు అనమాట. జిఎస్టీ లేదు కదా. ఇక్కడ చూపించేది అయితే మనకి జిఎస్టీ రేటు హెచ్ఎస్ కూడా చూపిస్తుంది. మనకి ఇప్పుడు లేదు. కిందకు వచ్చి ఇప్పుడు సపోజ్ దేశ్ అయితే సేమ్ స్టేట్ సిజిఎస్టీ క్యాల్కులేట్ అయిందా. బిజినెస్ చేయొచ్చు, మనం సేల్ చేయొచ్చు, కానీ ట్యాక్స్ కలెక్ట్ ఇక్కడ ఎందువల్ల? రిజిస్ట్రేషన్ ఇన్యాక్టివ్ కాబట్టి. రిజిస్ట్రేషన్ ఇన్యాక్టివ్ కాబట్టి మనం ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. కానీ మనం బిజినెస్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తే ఏమీ బిజినెస్ ఉండదు. క్లోజ్ చేయకుండా బిజినెస్ జరుగుతుంది. కానీ మన రిజిస్ట్రేషన్ నెంబరు క్యాన్సిల్ అయిపోయింది లేదా సస్పెండ్ అయింది అనుకోండి, అప్పుడు మనం బిజినెస్ లో ట్యాక్స్ ని కలెక్ట్ చేయకూడదు. కాబట్టి వడ్డీ గూడ్స్ సేల్ చేసుకోవచ్చు. కాబట్టి గూడ్స్ సేల్ ఎంట్రీ చేసాం, అది తీసుకుంటుంది, కానీ ఈ అమౌంట్ తీసుకోదు. మనం అట్లే చేస్తే యాక్సెప్ట్ చేస్తే దీంట్లో గూడ్స్ దీనికి ట్యాక్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు చూడండి, వచ్చరికి వెళ్తే టేబుల్కి వెళ్తే ఇది 2వ తేదీ కదా, అంతకుముందు ఎంత 1వ తేదీ. సో తీసుకునేస్తే చూడండి ఇవన్నీ చూడండి. కర్ణాటక తమిళనాడు 1 2 ఒకటి వచ్చి 1వ తేదీ ఒకటి ఉంది నంబరు, 2వ తేదీ ఉంది, 1వ తేదీ యాక్టివ్, దాంట్లో ట్యాక్స్ కూడా ఉంది. 2వ తేదీ ఇన్యాక్టివ్, దాంట్లో ట్రాన్సాక్షన్ ఉంది కానీ ట్యాక్స్ లేదు. ఎందుకని? ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఇలా మళ్ళీ దాన్ని సపోజ్ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మనం ఏదో ప్లేస్లో అమౌంట్ పే చేయకుంటే వాడు సస్పెండ్ చేసి ఉంటాడు,
పే చేసేసేసి మళ్ళీ యాక్టివ్ చేసామనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి F2కి వెళ్ళి అది F11కి వెళ్ళి దీనికి వెళ్ళేసి ఇక్కడ ఏంటిది తమిళనాడు దానికి వెళ్ళి మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివ్ చేసుకుంటే అది యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనకు వస్తానికి ఇన్యాక్టివ్. సో యాక్టివ్ మళ్ళీ యాక్టివ్ చేసుకోవాలి, సరేనా? అప్పుడు యాక్టివ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎంట్రీస్ వేస్తాం. దీనివల్ల చూడండి మనకి ఇక్కడ దీంట్లో ఎటువంటి ముందు నంబర్లు ఎటువంటి నంబర్లు మారలేదు. ఈ నంబర్లన్నీ కరెక్ట్ గా వచ్చినాయి సీరియస్ వైజ్. ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇప్పుడు మనం చూడండి దీంట్లో దాని తర్వాత ఇప్పుడు యూనిక్ నంబరింగ్ సిరీస్ తయారు చేసాం. తర్వాత ఇన్సర్ట్ మనం ఇప్పుడైనా సరే మధ్యలో టేబుల్కి వెళ్ళి ఇన్సర్ట్ చేసిన ఏదైనా డిలీట్ చేసినా ఆ అదర్ నంబర్ సబ్సిక్వెంట్ వచ్చేస్ లో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మనం చేయొచ్చు. ఏం చేయాలి? మనం టేబుల్కి వెళ్ళాలి. సపోజ్ దీనికి వెళ్తాం. ఇదేంటిది చూడండి, ఇది వచ్చి 2.1. ఈ 2.1 వరకు మొత్తం వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనం చెప్పాను ఇంతకు నేర్చుకున్నాం. ఎప్పుడైనా సరే మనం డిలీట్ చేస్తే తర్వాత నంబర్లన్నీ మారిపోతాయి. సపోజ్ ఇప్పుడు చూడండి 6 ఉన్నాయి, మనం 4 డిలీట్ చేసేవరకు 5 4 అవుతుంది, 6 5 అవుతుంది, మారిపోతాయి. అందుకనే ఏం చెప్పాను? డిలీట్ చేయకూడదు, ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఆ ఓచర్ నంబర్ క్యాన్సిల్ అయిపోతుంది, అది ఖాళీగా ఉంటుంది, అది కనబడుతుంది మనకి క్యాన్సిల్ అని. మిగతా తర్వాత నంబర్లే మారవు. లేదు డిలీట్ చేస్తే మాత్రం మారిపోతుంది, కానీ డిలీట్ చేయము. అందుకనే కానీ సపోజ్ డిలీట్ చేసాం, 4 డిలీట్ చేసాం అనుకో, 4 డిలీట్ చేసాం చూడండి, 4 డిలీట్ చేస్తే ఏది 1 2 3 4 డిలీట్ చేసాం. 4 డిలీట్ చేస్తే 5 4 అయింది, 6 5 అయింది. అర్థమైందా? అదే మనకి ఇక్కడికి వస్తే దీంట్లో చూడండి, దీంట్లోకి వస్తే దీంట్లో 3.1 వచ్చామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా సరే మనం సపోజ్ ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటక ఉంది, లేదా తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది. తెలంగాణ 1 2 3 4 ఉన్నాయి. సపోజ్ మనం 3 డిలీట్ చేసామనుకో అది డిలీట్ అయిపోతుంది, కానీ ఈ 4 ముందుకు రావడం అట్లా లాంటి 2 చేద్దాం. 2 చేస్తే 3 2 కావడం, 4 3 కావడం, అట్లా ముందుకు రావడం ఉండదు. సపోజ్ డిలీట్ చేసామనుకోండి, డిలీట్ చేస్తే చూడండి, డిలీట్ చేస్తే 1 ఉంది, 2 లేదు, 3 ఉంది, 4 ఉంది. అంటే అర్థం మధ్యలో ఒకటి లేదంటే ఏమని అర్థం? మనం డిలీట్ చేసాము. ఇట్లా మనం ఎప్పుడైనా సరే. అలాగే కర్ణాటక 4 ఉన్నాయి, దీంట్లో సపోజ్ 3 డిలీట్ చేసాం అనుకుంది, ఆల్ట్ డి. సో 3 డిలీట్ చేసాం, 3 డిలీట్ చేస్తే 4 అలాగే ఉంది, మధ్యలో 3 గ్యాప్ వచ్చింది. సో ఈ విధంగా మనం డిలీట్ చేసినట్లయితే మనకి డిలీట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, తర్వాత నంబర్లు మారవు. అది డిలీట్ అనమాట, సరేనా? దాన్ని ఏమంటాం? డిలీట్ అంటాం. ఓకే. అలా కాకుండా ఒక్కసారి మనం ఇన్సర్ట్ చేస్తాం. చూడండి, ఈ 1వ తేదీ టిఎస్కి మనం టిఎస్ 1 2 3 ఉంది, 4 ఉంది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు డిలీట్ చేసాం కదా, ఆ డిలీట్ చేసిన నంబర్లు అయిపోయినాయి డిలీట్, కానీ డిలీట్ చేసిన నంబర్ని మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. అంటే ఆ నంబర్ తోటి అదే డేట్ నాడు అదే నంబర్ తోటి మళ్ళీ మనం ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు. అదే పేరు కానీ వేరే పేరు కానీ వేరే ఫుడ్స్ అయినా సరే, ఏ అమౌంట్ అయినా ఎంతైనా సరే అదే నంబర్తో మళ్ళీ మనం కొత్త ఓచర్ని క్రియేట్ చేయొచ్చు అదే డేట్ నాడు. ఇప్పుడు చూడండి, మన ఇక్కడ అది చెప్తా నేర్చుకున్నాం. ఇది పోతే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసామనుకో, ఇన్సర్ట్ చేస్తే ఏ నంబర్లు మారో కొత్త నంబర్ చూడండి. ఏపీలో 1 2 3 4 మనం 1 2 3 4 3 అని ఉండేది, ఏపీలో 3నే. సో తెలంగాణలో 1 3 5 4 ఉంది. ఇప్పుడు మనం తెలంగాణలోనే మనం ఇక్కడ మనం ఒకటి కన్నా యాడ్ చేయాలంటే, అంటే ఇన్సర్ట్ చేయాలంటే ఆల్ట్ 2 నెక్కాల. ఆల్ట్ 2 నొక్కితే చూడు నంబర్ 5 అంత ముందు ఏముంది ఇక్కడ చూడండి, ఏముంది ఇంతకుముందు 1 2 డిలీట్ చేసాం, 3 4 వరకు ఉంది. ఈ డేట్ నాడు 4 వరకు ఉంది. దాని తర్వాత ఇన్సర్ట్ అవుతుంది. దీని దగ్గర ఎక్కడైనా సరే పెట్టి మనం కసరు మనం ఆల్ట్ 2 F2 కాదు 2 నొక్కినట్లయితే మనకు వస్తుంది. లేదంటే అదే మనకు వస్తుంది. ఇప్పుడు మనకి 5 వచ్చింది. ఈ 5 వచ్చిందానికి మనం వచ్చింది కదా, దానికి మనం ఏం చేయాలంటే మనం ఈ 5 ఆల్ట్ 2 నొక్కితే మనకు వచ్చినప్పుడు ఈ నంబర్ తోటి మనం సో 5 వచ్చింది. కొత్తగా మనం కావాలంటే ఇదే చేయొచ్చు, లేదంటే ఇదేంటిది తెలంగాణ రిజిస్ట్రేషన్ కదా, తెలంగాణ రిజిస్ట్రేషన్లోనే మళ్ళా తెలంగాణ పార్టీ ఇప్పుడు వచ్చి క్యాష్ ఉండింది, ఇప్పుడు పార్టీ పేరు మార్చాము, ఎస్ చేసుకున్నాం. సో అదే అమౌంట్ 2 యూనిట్లు కదా,
2 యూనిట్లు కాకుండా మనం 3 చేసుకోవచ్చు. ఏదైనా సరే ఎంత అమౌంట్ అయినా సరే మనం చేసుకోవచ్చు. చేసుకునేసి ట్యాక్స్ అంతా ఆటోమేటిక్గా మారిపోతుంది. సరే, ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది? నంబర్ 5 వచ్చింది. ఆల్రెడీ మనకి ఎన్ని ఉండే అక్కడ? ఆల్రెడీ తెలంగాణ రిజిస్ట్రేషన్లో 1 2 3 4 ఉంది. 1 2 3 4 ఎప్పుడు 1వ తేదీ చూడండి. ఇక్కడ ఇది 1వ తేదీ కాబట్టి 1వ తేదీ యాడ్ అవుతుంది. 1వ తేదీ ఎక్కడ దాకా? ఇక్కడ దాకా 1వ తేదీ కాబట్టి 1వ తేదీలో యాడ్ అయింది. అంటే ఆ డేట్లో లాస్ట్లో యాడ్ అవుతుంది. అదే సపోజ్ ఇది 1వ తేదీ, దాని తర్వాత 2వ తేదీ అనుకో, 1వ తేదీ లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇది ఎన్నో డేటు? 1 కాబట్టి 1 లాస్ట్లో యాడ్ అవుతుంది. సో ఇంతవరకు 1వ తేదీ లాస్ట్లో చూడండి PS5. సో 1 3 4 5. సో 2 మనం డిలీట్ చేసాం. 1 3 4 5. ఓకేనా? ఇలా ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇన్సర్ట్ చేస్తే ఏ సిరీస్ లో మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ సిరీస్ లో ఆ డేట్ లాస్ట్ లో ఆ సిరీస్ లో ఆ డేట్ కానీ తర్వాత కానీ దానికి లాస్ట్ నెంబర్ ఎంత ఉందో దాని తర్వాత నెంబరు ఇన్సర్ట్ అవుతుంది. సో 1 2 3 4 2 డిలీట్ చేసాం, వదిలేండి. 1 2 3 4 5 మనకి ఇన్సర్ట్ అయింది. అదేవిధంగా ఏదైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసే బాగానే ఉంది. సపోజ్ ఇప్పుడు ఇది మనం నేర్చుకుంది మనం ఇప్పుడు ఎలా? సో ఇలా నంబరింగ్ డిలీట్ చేస్తే, ఆల్టర్ చేస్తే వితౌట్ ఇంపాక్ట్ ఆన్ అదర్ నంబర్స్, వేరే నంబర్స్ ఏం మాట్లేదు. ఇన్సర్ట్ చేస్తే లాస్ట్ లో ఇన్సర్ట్ అవుతుంది, వేరే నంబర్లు ఏం మాట్లేదు. సరేనా? అలాగే ఇక్కడ డిలీట్ చేసినా కానీ నంబర్లు ఏమి మారటం లేదు. దాని తర్వాత ఏంటంటే రీయూస్ చేస్తాం. ఇది వచ్చి ఇంకోటి ఏంటంటే రీయూజ్ ద డిలీటెడ్ నంబర్స్. ఇప్పుడు మనకు ఆల్రెడీ చూడండి తెలంగాణ స్టేట్ లో ఏం చేసాం? నంబర్ 2 డిలీట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 2 3, ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటకలో 3, కర్ణాటకలో 3 డిలీట్ చేసాము. సరేనా? ఈ 2 డిలీట్ చేసాం. సరేనా? తమిళనాడు 1 2 వచ్చి సెకండ్ కాబట్టి కిందకి వెళ్ళింది. తమిళనాడు 1 తర్వాత 1వ తేదీ టిఎస్ యాడ్ అయింది, ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు మనం డిలీట్ చేసాం. 2 చేసినాం మనం. దీంట్లో నంబర్ 2, కర్ణాటకలో నంబర్ 3 డిలీట్ చేసాం. ఇప్పుడు డిలీట్ చేస్తే ఆ డిలీట్ చేసిన నంబర్ని మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. ఇందాక ఇన్సర్ట్ చేసి ఎలాగా వేసిన బిల్లు అలాగా మళ్ళీ యూజ్ చేస్తాం. ఏ పార్టీ అయినా కానీ అదే డేట్లో నాడు వస్తుంది. ఏ పార్టీ కానీ ఏ అమౌంట్ అయినా సరే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. కొత్తగా బిల్లుని మనం అదే నంబర్ని యూజ్ చేయొచ్చు. అంటే ఎలా చేయాలి అంటే చూడండి, మనం ఫస్ట్ మనం చూడండి అన్ని 1వ తేదీ, ఏ డేట్ ఉంటే ఆ డేట్ 1వ తేదీ. ఇక్కడ నంబర్ 2 పోయింది. నంబర్ 2 ఎప్పుడు? 1వ తేదీ టిఎస్ నంబర్ 2. కర్ణాటకలో నంబర్ 3, అది కూడా 1వ తేదీ. 1వ తేదీ టిఎస్ లో 2, కర్ణాటకలో 3. అది ఎక్కడ ఉంటాయి? ఆ డిలీట్ అయినవి అంటే చూడండి రైట్ సైడ్ చూడండి. మనం ఓచర్కి వెళ్ళాలి. ఓచర్కి వెళ్తే ఈ ఓచర్లో మనకేంటి? ఇప్పుడు మనకు కావాల్సింది మనం తెలంగాణ కదా మనం డిలీట్ చేసింది. ఏంటో డిలీట్ చేసాం, ఆ తెలంగాణ డిలీట్ చేసాం టిఎస్. ఇప్పుడు మనం ఓచర్కి వెళ్ళి టిఎస్కి వెళ్ళేసి టిఎస్కి వెళ్ళి తెలంగాణ స్టేట్ లో చూడండి మోర్ డీటెయిల్స్, కంట్రోల్ ఐ నొక్కొచ్చు. మోర్ డీటెయిల్స్ నొక్కితే ఇక్కడ కింద ఓచర్ నంబర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఓచర్ నంబర్ డీటెయిల్స్ అది నొక్కితే ఏ ఓచర్ డిలీట్ అయినవి, దాని ముందు నంబర్ ఏంటి, దాని వెనకాల నంబర్ ఏంటి అనేది మనం చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఓచర్ నంబర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏంటి మనకి ఏది మంది తెలంగాణ స్టేట్ కదా. సో తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి పైన సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నంబర్స్ అని తీసుకుంటే అన్యూజ్డ్ చూడండి. దాంట్లో ఏది మనకి డిలీట్ అయింది? 2 ఒకటే. 2 డిలీట్ అయింది తెలంగాణలో 2 ఒకటి, కర్ణాటకలో 3. ఇది 2 డిలీట్ అయింది. దాని ముందు నంబర్ 1, దాని తర్వాత నంబర్ 3 కాబట్టి ఇది డిలీట్ అయింది. దీన్ని యాడ్ చేస్తే చూడండి ఎంత వచ్చింది? నంబర్ 2 డిలీట్ అయింది, తెలంగాణ నంబర్ 2. ఇప్పుడు మనం ఏదైనా వేసుకోవచ్చు. తెలంగాణ సపోజ్ టిఎస్ఏ వేసుకుంటాం అనుకున్నాం. టిఎస్ వేసుకుంటాం. సేల్స్ ఏ 2 నంబర్స్ వచ్చేసింది, అయిపోయింది. కంట్రోల్ ఏ, తర్వాత సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో ఈ యొక్క 2 డిలీట్ చేసాం, అది మనకి ఇన్సర్ట్ అయిపోయింది. 1వ తేదీ కాబట్టి 1వ తేదీ. చూడండి ఇప్పుడు మనం ఏ బుక్కి వెళ్తే ఏ బుక్ లో చూడండి డేట్ మార్చాలమ్మా. ఓకే, ఇప్పుడు తెలంగాణలో 2వ తేదీకి వచ్చింది. మనం పొరపాటు చేసాం, డేటు మనం మార్చుకోవాలంట. ఓకే, 2 వచ్చింది, 2 రాకూడదు ఇక్కడ. ఎందుకంటే తెలంగాణలో 1 2 3 4
ఈ మధ్యలో కూడా తెలంగాణ చూడండి 5 ఉంది, 5 ఉంది, 5 తర్వాత 2 రాకూడదు కదా, 5 తర్వాత టీ అని కాదు, టిఎస్ టిఎస్ అచ్చా 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 టిఎస్ టిఎస్ 5 1 2 3 4 ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 తర్వాత ఇది రాకూడదు కాబట్టి ఇది మన అప్పుడు డేటు మనం చూసుకోవాలి. సో 1 ఏప్రిల్ మార్చుకుంటే 1 ఏప్రిల్ తీసుకున్నట్లయితే చూడండి ఇప్పుడు మనకి అది 1 ఏప్రిల్కి వచ్చేసింది. 1 3 4 1 ఏప్రిల్ నాడే చూడండి, 1 ఏప్రిల్ PS2 వచ్చేసింది 1 ఏప్రిల్. సో చూడండి 1 ఏప్రిల్ నాడే రావాలి. 1 3 4 5 మిస్సింగ్ 2 అది కూడా వచ్చేసింది, అది కూడా 1 ఏప్రిల్ నాటికే వచ్చేసింది. అదే డేట్లోకి రావాలి, అది వేరే డేట్లోకి రాకూడదు కదా. సో 1 2 3 4 5 తర్వాత నెక్స్ట్ 6 ఉంటే ఆ 6 నెక్స్ట్ డేట్లో ఉండొచ్చు, సరేనా. సో ఈ విధంగా మనకి అయిపోతుంది. ఇదేంటిది తెలంగాణ స్టేట్. కర్ణాటకలో 3 మిస్ అయింది, మళ్ళా మనం వౌచర్కి వెళ్ళాలి. వౌచర్కి వెళ్ళి కర్ణాటకలో 3 ఎప్పుడు డేట్ చూడండి, కర్ణాటకలో 3 డేట్ ఎప్పుడు 3 డేట్ కర్ణాటక 1 2 3 మిస్ అయింది, అది కూడా ఫస్టే కాబట్టి ఏం చేస్తామంటే మనం వౌచర్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కర్ణాటక, సరే మనం కర్ణాటక సెలెక్ట్ చేసుకోవాలి. కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటాం, పెట్టుకుంటాం. కర్ణాటక సెలెక్ట్ చేసుకొని చూడండి కర్ణాటక మోర్ డీటెయిల్స్కి వెళ్తాం. చూడండి ఇక్కడ వోచర్ నంబర్ డీటెయిల్స్ వెళ్ళామంటే దానికి వెళ్తే కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అన్యూజ్డ్ వోచర్ నంబర్ తీసుకుంటే చూడండి కర్ణాటకలో డిలీట్ అయింది 3, దాని ముందు 2, దాని తర్వాత 4, 3 తీసుకోవాలి. మనం 3 తీసుకుంటాం. డేట్ మనం అది 1వ తేదీ కాబట్టి 1/4 వేసుకుందాం, వేసి కర్ణాటక. సో కర్ణాటక తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ బిల్లు అమౌంట్ పార్టీ కానీ అమౌంట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. 2 నంబర్స్ తీసుకున్నాం, యాక్సెప్ట్. తర్వాత కర్ణాటక కాబట్టి CGST సో తీసుకున్నాం. ఓకే, ఇది 1వ తేదీ కదా ఇదే. సో 1వ తేదీ ఇప్పుడు తీసుకుంటే చూడండి, ఇప్పుడు ఏ బుక్ వెళ్తే చూడండి కర్ణాటకలో 1 2 4 మధ్యలో 3 ఉండాలా, 3 కూడా వచ్చేసింది. అదే డేట్ రావాలి, అదే డేట్ నాడు కర్ణాటక 3. సో 1వ తేదీ నాడే మనం చూసిన 1వ తేదీ నాడే కర్ణాటక 3. సో కర్ణాటక 1 2 3 4 వెనక ముందు వచ్చు కానీ అదే డేట్ ఉండాలి. సపోజ్ ఇక్కడ 2వ తేదీ వచ్చేసి 2వ తేదీ నంబర్ 5 వచ్చింది అనుకో, ఇది వచ్చి 2వ తేదీ నాడు 3 రాకూడదు, కానీ ఏ డేట్ ఆ డేట్ రావాలి. డేట్ కరెక్ట్ చెక్ చేసుకొని మనం ఈ యొక్క వోచర్కి వెళ్ళాలి. వోచర్ వెళ్ళి మన కంట్రీ మన స్టేట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు Ctrl+I మోర్ డీటెయిల్స్కి వెళ్ళామంటే కిందకు వస్తే Ctrl+I వోచర్ గుర్తుపెట్టుకోండి. మోర్ డీటెయిల్స్కి వస్తే ఇక్కడ ఇంకా షో మోర్ కూడా చేసుకోవచ్చు, చాలా కనబడతాయి. ఇక్కడికి వచ్చి వోచర్ నంబర్ డీటెయిల్స్ దాన్ని తీసుకుంటే అక్కడికి వస్తే స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి సెలెక్ట్ యూజ్ నంబర్ అని చెప్పి తీసుకుంటే ఏది ఇప్పుడు చూడు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏమి అన్యూజ్ నెంబర్ అని డిలీట్ నెంబర్ లేదు, అది పోతే మనం తీసుకునే చెక్ చేసుకునేటప్పుడు మనం డే బుక్ తీసుకున్నాం కదా, ఈ డే బుక్ తీసుకున్నప్పుడు మనం వోచర్కి వెళ్తాం. వోచర్కి వెళ్ళి ఇక్కడ ఎక్కడ సెలెక్ట్ అయింది మంది డిలీట్ అయింది ఏ కంపెనీ ఏ డేట్ ఏ స్టేటు కర్ణాటక. కానీ కర్ణాటక కాకుండా మనం కర్ణాటక సెలెక్ట్ చేసుకోకుండా కర్ణాటక సెలెక్ట్ సపోజ్ బై డిఫాల్ట్ తెలంగాణ ఉందనుకో అక్కడ అలాగ ఉన్నా కానీ మనం మోర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి వోచర్ నెంబర్ అట్లా ఇక్కడ ఏ స్టేట్ అని అడుగుతుంది. మనం దేశం సెలెక్ట్ మనకు కావాల్సింది కర్ణాటక, ఇక్కడైనా కర్ణాటక అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ వోచర్ క్లిక్ చేస్తే మనకి కర్ణాటక రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం అన్యూజ్డ్ తీసుకుంటాం. సో ఇవి మనం చేస్తుంది. సో వీటి ప్రకారం మనం నేర్చుకున్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3.0 నుంచే ఈ ఫెసిలిటీ నంబర్లు మారకుండా ఉండడం, మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు, అలాగే మల్టిపుల్ నంబర్ సిరీస్ యూనిక్ ప్రత్యేకమైనటువంటి నంబర్ సిరీస్ ని మనం చేసుకోవచ్చు. సో దీంతో మీరు బాగా నేర్చుకోండి. ఇది పార్ట్ 5. దీని తర్వాత పార్ట్ 6 వచ్చి చాలా సింపుల్, దీంట్లో ఇంకొకటి ఉంది కానీ అది ఈరోజు టైం చాలదు, రేపు తీసుకున్నాం. పార్ట్ 6 లో మిగతా ఎన్ని సింపుల్ ఇంకొకటి ఉంది, ఇది డిజిటల్ పేమెంట్స్ అది తీసుకుంటే దాని తర్వాత ఎన్ని సింపుల్ 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు. కాబట్టి దీంతో ఈరోజు ముగిస్తున్నాను. మీరు బాగా చివరి వరకు చూసి నేర్చుకోండి బాగా. ఓకే, అలాగే వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు వెళ్తాం.